హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి వెరైటీ చట్నీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి వెరైటీ చట్నీ అనుకుంటున్నారా? అదేంటంటే మామూలుగా మనం వెజిటబుల్స్తో చట్నీ చేసుకోవడం కామన్ కదా, ఏ వెజిటబుల్తో అయినా చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను వేరే దేంతో వెరైటీగా చేస్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, ఒకసారి మీకే కనిపిస్తుంది. చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. ఇది ఏమనుకుంటున్నారు? ఇదిగో మీకు ఏమన్నా అర్థమవుతుందా చూస్తుంటే? ఇది ఏ వెజిటబుల్తో చేశాను అనుకుంటున్నారు? ఈ చట్నీ తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా చెప్పి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది వెరైటీ అని చెప్పాను కదా, ఆ వెరైటీ ఇది ఎలా కొందరు ఎవరికన్నా కొందరు తెలిసి ఉండొచ్చు, చాలామంది తెలియదు. ఇవేంటి చట్నీ అనుకోని జాంకాయలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ జాంకాయలతోనే చట్నీ చేస్తున్నానండి. ఇదేం జాంకాయలు అనుకున్న పచ్చి జాంకాయలు తీసుకోవాలి, పండుగ తీసుకోకూడదు. పండుగ అంటే కొంచెం స్వీట్ వచ్చేస్తుంది. పచ్చిగా ఉండేవి, కొంచెం గట్టిగా ఉండేవి అలాంటివే తీసుకోవాలి. అవి తీసుకొని వీటితోటి చట్నీ చేస్తాను. ఏంటి జాంకాయలతో చట్నీ అని అనుకుంటున్నారా? అవును, జాంకాయలతో చట్నీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మా అమ్మ కూడా చేసేదనమాట. మా అమ్మ మాకు ఎప్పుడు చెప్తా ఉండేది, చేసుకోండి బాగుంటుంది బాగుంటుందని. అందుకని చూద్దామని చెప్పి ట్రై చేశాను. కాకరకాయ పచ్చడి కూడా మా అమ్మే చూపించింది. ఇది చూశారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. కాకరకాయతో అంతకుముందు మామూలుగా అందరికీ అలవాటు ఉండదు కదా, అలాగే ఇలా జాంకాయతో కూడా. జాంకాయ పచ్చి జాంకాయ తీసుకున్నాను. జాంకాయ తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ముక్కలు కట్ చేసుకొని దీన్ని ఎలా చేసుకుంటున్నాను అనేది చూడండి. దీన్ని ముక్కలు కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఎగుతాయి అనమాట. పెద్ద అయితే వేగటం కొంచెం టైం పడుతుంది. అందుకని నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను. వీటిలోకి పచ్చిమిరపకాయలు, ఇంకేమేం కావాలంటే ఇదిగో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి, తర్వాత జీలకర్ర. వీటన్నిటితోటి ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారా, ఎక్కువ ఆయిల్ ఏమి వేయట్లేదు. దీనిలో ఇప్పుడు ముందుగా ఈ జాంకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, పచ్చిమిరపకాయలు ఏమి తొందరగా ఎగిపోతాయి కదా. అందుకని ఈ ముక్కలు వేసుకొని వీటిని కొంచెం ముందుగా వేయించుకుంటున్నాను. మీకు జాంకాయ ఎంత గట్టిగా ఉన్నది తీసుకుంటే అంత బాగుంటుంది చట్నీ. కొంచెం పండింది అనుకోండి, లైట్గా స్వీట్ వస్తుంది. చూసారా, వీటిని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇలా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో కొంచెం సగం పైన వేగిన తర్వాత కావాలంటే పచ్చిమిరపకాయలు అప్పుడు వేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయలు తొందరగానే వేగిపోతాయి కదా, అందుకని. ఇప్పుడు వీటిలో పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే మామూలుగా ఇంకా మనం చింతపండు వేసుకుంటాం కదా, అలాగే వేసుకొని పసుపు కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. పసుపు కూడా వేసుకుంటే ఇంకా మంచిది కదా పసుపు అనేది. కాకపోతే ఇప్పుడు అన్ని కెమికల్స్ ఇవి వస్తున్నాయి, పసుపులు న్యాచురల్గా రావట్లేదు. పసుపు కొమ్ములు మనం కొట్టుకొని పట్టించుకుంటే ఇంకా చాలా మంచిది. చూడండి, ఈ ముక్కలు వేగిపోతున్నాయి. వేగుతున్నప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఓ లైట్గా కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. చూసారా, జాంకాయ గట్టిగా ఉన్నప్పుడు వేగటానికి టైం పడుతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇగో చూడండి, ఇవి ఊరకనే వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టవు కదా. చూడండి, ఇలా వేయించేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. వేడిగా వేసుకోం కదా. జీలకర్ర కూడా ఇందులోనే వేసేస్తున్నాను. జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా అంటే మనం మిక్సీలో వేసేటప్పుడైనా జీలకర్ర వేసుకోవచ్చు, నేను ముందుగా అయినా వేసుకోవచ్చు. నేను ముందు వేస్తున్నాను. చూడండి, వెల్లుల్లిపాయలు అన్నీ ఇందులోనే కలిపేసేసుకుంటున్నాను. అంటే ఒకసారిగా మొత్తం మిక్సీ వేసేసుకోవచ్చు, ఏమవ్వదు. ఎక్కువేం లాస్ట్లో వేస్తున్నాను. ఇవి ముందు అంతా జాంకాయ అంతా వేగిన తర్వాత వేస్తున్నాను, ముందుగా అవసరం లేదు. ఇదిగో కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నిటిని కొంచెం లైట్గా వేయించుకొని చింతపండు కూడా ఈ వేడిలో ఇలాగే వేసుకుంటే కొంచెం మగ్గుతుంది అనమాట. మగ్గినప్పుడు మిక్సీలో వేసుకోవటం ఈజీ అవుతుంది. లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా మిక్సీలో వేసేటప్పుడు. చూడండి, ముక్క ఉడికిపోయింది, చక్కగా మెత్తగా ఉడికింది. అంత గట్టిగా ఉండే జాంకాయ కూడా మగ్గిపోయింది బాగా. చూసారా, వెరైటీగా కదా, నేను చెప్పినట్లు వెరైటీ చట్నీనే కదా, బాగుంటుందండి. తప్పకుండా మీరు చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. మీరు అన్నంలోకి తినచ్చు, అలాగే టిఫిన్లలోకి, ఇడ్లీ దోశలు వాటిలోకి నాకు చింతపండు కూడా వేసుకున్నాను కొంచెం మగ్గుతుందని. ఇడ్లీ దోశల్లోకి తినచ్చు, పెరుగన్నంలో కూడా నంచుకొని తింటాం. మామూలు ఇలా అంటే పచ్చళ్ళు ఉంటే మనం పెరుగన్నాల్లో కూడా నంచుకుంటాం కదా, అలాగే మామూలు మన వెజిటబుల్ చట్నీ ఎలా తింటామో అలాగే ఇడ్లీ దోశలకి తినొచ్చు, అన్నంకి తినొచ్చు, అలాగే పెరుగన్నానికి నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి.
చూసారా ఎంత వెరైటీ చట్నీనో. నిజంగా నేను చెప్పినట్లు మామూలు వెజిటబుల్స్ చేసుకునేది కామన్ కదా, ఇలా చేసుకునేదే వెరైటీ కదా. అన్నీ వేగిపోయినాయి. ఈ వేగిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా మిక్సీకి వేసేసుకున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇది తాలింపు ముందు కొంచెం ఆయిల్ వేసి వేయించాం కాబట్టి తాలింపు అవసరం లేదు. మీకు ఎవరికైనా తాలింపు కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే తాలింపు వేయట్లేదు. ఏముంది కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు వేసేసుకోవచ్చు. కొద్ది కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. కాకపోతే ఎందుకులే ఆయిల్ అవాయిడ్ చేద్దామని ఆయిల్లో ఎలాగో బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఆయిల్లో 2 స్పూన్లే దానికి ఎక్కువ అయిపోయింది ఆయిల్. ఎందుకంటే జాంకాయ ఉంది మగ్గిపోయింది కదా ఊరికే ఉడకంగానే. మీరు కావాలంటే తాలింపు వేసుకోండి, ఏం పర్వాలేదు. వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.